సార్ కడప జిల్లా జమ్మలమడుగు వెళ్దాం. అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి వివరించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రస్తుతం మనం కడప జిల్లా జమ్మలమడుగు పోలింగ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లోనే పోలింగ్కి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికీ ఓటు వేయడం కోసం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడం కోసం ఇప్పటికీ లైన్లలో వేచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 2 పార్లమెంట్ స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. జమ్మలమడుగులో కొంత ఉద్రిక్తమైన వాతావరణం గత 2 రోజులుగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ స్పెషల్గా కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మాక్ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 5:30కు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు అన్ని ఈవీఎంస్ కూడా సరిగానే పనిచేస్తున్నట్టుగా మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కొంత పోలీసులు కొంత సెక్యూరిటీ మాత్రం టైట్ చేస్తున్నారు. ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక్కడ మొత్తం 2 సపరేట్ లైన్లు ఏర్పాటు చేశారు. పురుషుల కోసం ఒక లైన్తో పాటుగా మహిళలకు మరొక లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే మాక్ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు పూర్తి స్థాయిలో చెక్ చేసుకున్న తర్వాత 7 గంటలకి కరెక్ట్గా ఈ పోలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. దాదాపు 321 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ దాదాపుగా ఈ జమ్మలమడుగులో ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారిగా పోలింగ్ కేంద్రాలు గమనిస్తూ కూడా మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మొత్తం 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ బూత్ నెంబర్ 99తో పాటుగా 102 పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నారో ఓటు గుర్తింపు కార్డుతో పాటుగా ఇప్పటికే ఈసీ సూచించినటువంటి పలు గుర్తింపు కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏ ఒక్కటి చూసినా కూడా లోపలికి అలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పోలింగ్ ప్రారంభం కావడానికి ఒక 20 నిమిషాల సమయం ఉంది. 7 గంటలకు సరిగ్గా పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మాక్ పోలింగ్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈవీఎంల పనితీరుతో పాటుగా వీవీప్యాట్లకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా అధికారులు చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈవీఎంలు మొరాయింపు కావచ్చు ఇటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే లేదు. మనం లోపల అబ్జర్వ్ చేస్తే ఏజెంట్ల సమక్షంలో ఈ ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్లకు సంబంధించినటువంటి ఇవన్నిటి కూడా పూర్తిగా చెక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం పోలింగ్ బూత్ ఎంట్రన్స్లో చూస్తే పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ గుర్తులకు సంబంధించిన డీటెయిల్స్ ముందుగానే ఇక్కడ మెన్షన్ చేశారు. లోపల ఈవీఎంస్కి సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత ఏ రకంగా అయితే ఉంటుందో ఇది కడప పార్లమెంటరీకి సంబంధించినటువంటి ఈవీఎం మొత్తం దాదాపుగా 16కి సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి కాబట్టి లాస్ట్ది 1 నుంచి 16 వరకు ఆ గుర్తులు కూడా ఇక్కడే బయట డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఈవీఎంస్ కూడా ఇదే మాదిరిగా ఉన్న విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుగానే ఇక్కడ పోస్టర్స్ అంటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మాక్ పోలింగ్ అయితే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ పోలింగ్ 7 గంటలకు సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. జమ్మలమడుగు కొంత సెన్సిటివ్ ఉన్న ఏరియా కాబట్టి పోలీసులు కూడా కేంద్ర బలగాలు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఈసీ సూచించే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో చూసిన తర్వాత లోపలికి అలో చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అలో చేయట్లేదు. కానీ జమ్మలమడుగులో మాత్రం ఓటర్లు మాత్రం 7 గంటలకు ముందుగానే బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ముందుగానే వస్తున్నారు. సరిగ్గా 7 గంటలకు ఇక్కడ పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్. ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఏపీతో పాటు ఈ 3 రాష్ట్రాల్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 4 విడతల్లో అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది.